ఇలాగే ధైర్యంగా ఉండాలి. ఇంకే పరాయి ఆడపిల్ల వైపు నీ భర్తని కన్నెత్తి చూడకుండా చూసుకో. సరే, కోర్టులో కలుద్దాం. ఓకే మేడం. లేరా, లే లే. ఏంట్రా రేయ్, బుద్ధిగా ఉండు, లేదంటే 2 కాళ్ళు విరగ్గొట్టి వీల్ చైర్లో కూర్చోబెడతాను. మంచిగా ఉంటే భారీగా సేవలు చేస్తాను, లేదంటే మడత పెట్టి కొక్కుతాను. జాగ్రత్త. అబ్బా, అమ్మ బాబోయ్, అబ్బా. ఏంటి, దాన్ని కొట్టి వీడియో డిలీట్ చేసావా? లేదు మేడం, మీ కోడలే నా భార్యతో నన్ను కొట్టించింది. ఏంటి, నీ భార్య నిన్ను కొట్టిందా? మీ కోడలి గారికి నా వల్ల తలకి బొప్పి కట్టింది. అది చూసి కోపంతో నా భార్య నన్ను కుమ్మేసింది. పెళ్ళాం చేతిలో తన్నులు తిన్నావా? నువ్వేం మగాడివయ్యా? అది ఆడది కాదు మేడం, ఆడ రాక్షసి. భర్తనని చూడకుండా బాధి పడేసింది. వీడియో డిలీట్ చేయలేకపోయాను. 2 ఆడాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయావు. ఏం మనిషివయ్యా? ఆ వీడియో కోర్టుకెళ్ళిందనుకో, నీకు విడాకులు రావు. మీరే ఏదో ఒకటి చెయ్యండి మేడం. ఈ రాక్షసితో నేను కాపురం చేయలేను. దాని చేతిలో చావు దెబ్బలు తిన్నాను. ఫీజు ఎంతైనా పర్వాలేదు, విడాకులు మాత్రం ఇప్పించండి. ఇప్పిస్తాను, కానీ నిజంగానే మా కోడలి తల బొప్పి కట్టిందా? అవును మేడం, తలకి బొప్పి కట్టింది. కాస్త గట్టిగా నెట్టుంటే తల పగిలిపోయి ఉండేది. ఈ పాయింట్తో నేను దాన్ని రేపు కోర్టుకు రాకుండా చేస్తాను. నువ్వు అమౌంట్ రెడీ చేసుకో, నీకు విడాకులు కన్ఫర్మ్. సరే మేడం. అవునా అమ్మ దివ్య, ఎవరు కొట్టారు నిన్ను? ఇంకెవరక్క, ఆ రౌడీ వెధవే అయ్యుంటాడు. వద్దన్నా ఆ కేసు ఒప్పుకుంది, ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆ అమ్మాయి భర్త మీపై అటాక్ చేశాడా దివ్య గారు? వాడే హర్ష బాబు. వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. దాన్ని వదిలించుకోవడానికి వాడు ఎంతకైనా తెగిస్తాడు. గతంలో 2-3 మర్డర్లు కూడా చేశాడట. అలాంటి వాడి జోలికి ఎందుకు వెళ్ళాలి? ఏంటమ్మాయి,
అత్తయ్య చెప్పింది నిజమేనా? ఒక్క నిమిషం మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే బయటికి వెళ్ళానని మీకెలా తెలుసు అత్తయ్య? నాపై ఆ అమ్మాయి భర్త దాడి చేశాడని మీకెలా తెలుసు? ఆ, అంటే ఆ, అది అంతా చూసినట్టు చెప్తున్నారు. అంటే మీరే నా మీద దాడి చేయించారా? ఏంటి భువన? ఆ, లేదు ప్రసాద్. మరి అక్కడ జరిగింది ఇక్కడున్న మీకెలా తెలిసింది పిన్ని? అంటే హర్ష బాబు, ఆ అమ్మాయి కేసుని మన దివ్య కంటే ముందు వాదించిన జ్యోతి యాక్సిడెంట్ అయి హాస్పిటల్ పాలైంది కదా, అలాగే మన దివ్య పైన కూడా దాడి జరుగుంటుందని నేను ఊహించాను. నా మీద ఎవరూ దాడి చేయలేదు. మరి తలక ఆ దెబ్బలా తగిలింది? ఆ అమ్మాయి భర్తకు నాకు మధ్య కాస్త గొడవైంది మావయ్య. అతను ఆవిడ్ని కొట్టబోతుంటే నేను అడ్డుపడ్డాను. ఆ తోపులాటలో నా తల గోడకు గుద్దుకుంది, అంతే. అతనేం నాపై దాడి చేయలేదు. వద్దమ్మా, ఈ కేసు వదిలేసేయ్. అలాంటి దుర్మార్గులతో మనకెందుకు? ఆ అమ్మాయి తిప్పులేవో తను పడుతుంది. అవును దివ్య, అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకోకు. కొరివితో తల కొరివి పెట్టుకోవడం ఎంత ప్రమాదమో నువ్వు ఈ కేసు వాదించినా అంతే ప్రమాదం. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా నేను ఈ కేసుని వాదిస్తాను, గెలుస్తాను. ఎందుకు? డబ్బు కోసమా? ఎంత డబ్బు కావాలి? ప్రాణాల కంటే కేసే ముఖ్యం అమ్మాయి నీకు? ఏదో తలకి చిన్న గాయమైంది కాబట్టి సరిపోయింది. ఇంకేమైనా జరుగుంటే నువ్వు ఈ కేసు వాదించాల్సిన అవసరం లేదు. నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను. కేసు నుంచి విత్డ్రా అయ్యి. సారీ మావయ్య, నేను అమ్మాయికి మాటిచ్చాను. మీ మావయ్య మాట కంటే ఆ అమ్మాయే ఎక్కువ నీకు? ఎన్ని డబ్బులైనా ఇస్తానంటున్నారు కదా. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, నేను ఈ కేసు డబ్బు కోసం వాదించడం లేదు, న్యాయం కోసం వాదించబోతున్నాను. చూడు, ఈ దేశంలో అంత ఈజీగా న్యాయం దొరకదు. తెలుసు మావయ్య, న్యాయం కోసం పోరాడాలి, పోరాడతాను. ఆ పోరాటంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి, ప్రాణాలు కూడా పోవచ్చు. మీ కెరియర్ బిగినింగ్ లో ఇలాగే ఎవరో ఒకరు మిమ్మల్ని బెదిరించి ఉంటారు, భయపెట్టి ఉంటారు కదా మావయ్య. అలాంటి బెదిరింపులకి నేను భయపడేవాణ్ణి కాదు. అందుకే మీరు ఇంత పెద్ద లాయర్ అయ్యారు. నేను మీ కోడల్ని మావయ్య. నాకు కూడా మీలాగే ధైర్యం కాస్త ఎక్కువే. ఆయనతో పోల్చుకుంటున్నావా దివ్య? ఆయన మగాడు, ఏమైనా చేయగలడు. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు అత్తయ్య. నీకు అంత అహంకారం పనికిరాదు. నాది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. అయితే నేను చెప్పినా కేసు వదులుకోను అంటావు. పట్టుకున్న కేసును మీరెప్పుడైనా వదిలేశారా మావయ్య? లేదు కదా. ఏ పని మొదలు పెట్టనివాడు అధముడు, మొదలుపెట్టి మధ్యలో వదిలేసినవాడు మధ్యముడు, మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేవాడు ఉత్తములు, విజేతలు. చిన్నప్పుడు చదువుకున్న పాఠమిది. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అని అప్పుడే చదువుకున్నాను. ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. అలా నువ్వు అనుకోవడంలో తప్పు లేదు, కానీ రేపు నీకేమైనా జరిగితే నిన్ను లాయర్గా ప్రోత్సహించిన పాపం నాకంటుకుంటుందేమో. ఈ రాజేంద్ర ప్రసాద్ తన చేతులారా తన కోడల జీవితాన్ని నాశనం చేశాడనో, నాశనం అవ్వడానికి కారణం అయ్యాడనో ఈ ప్రపంచం నా మీద నిందలు వేస్తుంది. డోంట్ వరీ నాన్నగారు, ఆ నింద మీపై పడనివ్వను. ఇక నుంచి నా భార్య పక్కనే ఉండి తనని కాపాడుకుంటాను. అంత అతి విశ్వాసం పనికిరాదు హర్ష. నీలో నాకు నచ్చని విషయాలు చాలా ఉన్నాయి. నీలో ఉన్నవే నాలో ఉన్నాయి నాన్న.
నేను మీకు నచ్చకపోవడం అంటే మీకు మీరే నచ్చకపోవడం. ఈ కేసులో తను గెలిచి మీరు ఓడిపోతారన్న భయమో లేక తనకేమైనా అవుతుందనే భయమో మీలో ఏముందో నాకు తెలీదు. కానీ తను ఈ కేసు బాధిస్తుంది. ఇంకో విషయం, మీరు తనని ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. ఆ మాటకి అర్థం మీరు తనకు గురువు అని. ఈ ప్రపంచంలో ఏ గురువు కూడా తన శిష్యురాలికి పిరికి మాటలు చెప్పడు. ప్రాణాలు పోయినా గెలుపు కోసం పోరాడమనే చెప్తాడు. మన మధ్య మొన్న జరిగిన ఒప్పందం గుర్తుందా? ఈ కేసులో తను గెలిస్తే మీరు ప్రాక్టీస్ మానేయాలని, అదే మీరు గెలిస్తే మేమీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని. సో ఈ పందెం మీకు మీ కోడలికి మధ్య జరిగి తీరాల్సిందే. అందుకు మీరు ఒప్పుకొని తీరాల్సిందే. అంటే మీ నాన్నగారినే నల్లకోటు విప్పేయమంటున్నావా హర్షబాబు? మావయ్య గారు ఓడిపోతారన్న భయంతో మీరు నా మీద దాడి చేయించారా అత్తయ్య గారు? నేను దాడి చేయించడం ఏంటి? నాకేం తెలీదు. మీ మంచి కోరి చెప్పాను. తనను తాను చూసుకోగలదు. తనను చూసుకోవడానికి నేను కూడా ఉన్నాను. మీరేం వర్రీ అవ్వకండి పిన్ని. అంటే నన్ను ఢీ కొట్టడానికే నిర్ణయించుకున్నావన్నమాట. సారీ మావయ్య, ఇది పైకి మీకు మాకు మధ్య నడిచే వాదనలా అనిపించొచ్చు, కానీ ఇది నా పోరాటం కాదు. అమాయకురాలైనా ఆ అమ్మాయి తన భర్తతో కలిసి ఉండాలి అన్న ఆరాటం. తన కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఈ కేసులో నేను ఓడిపోతే మహా అయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయి తన బిడ్డతో ఈ ప్రపంచంలోంచే వెళ్ళిపోతాను అంటోంది. అందుకోసమే ఈ కేసుని గెలవాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి మావయ్య. చూసావా ప్రసాద్, ఇంత జరిగినా నువ్వింత చెప్పినా తను వినట్లేదు. ఏదో ఒక కేసు గెలిచిందని ఎంత పొగరు, ఎంత గర్వం. ఆ పొగరు, ఆ గర్వం రేపు కోర్టులో అణిచివేయబడతాయి. ఇట్స్ మై ఛాలెంజ్. అబ్బాయికి త్వరగా ఫోన్ చేయవే. చేస్తానుండు, ఏంటో తొందర. పుంజు కోతకొచ్చిందే, అది తెలియాలి కదా. ముందు ఫోన్ చేయి. చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఇంటి బయటే ఉన్నాను, లోపలికి రమ్మంటారా? సరే, ఎవరికి అనుమానం రాకుండా వచ్చేస్తానుండు. ఏమంటున్నాడే? వచ్చేస్తా అంటున్నాడు. మేము ఉంటాం. నువ్వు పుంజుతో మాట్లాడొచ్చు. జాగ్రత్తమ్మా. నువ్వు రావే.
ఏంటండి అర్జెంటుగా కలవాలన్నారు? నీకో మాట చెప్పాలి మళ్ళీ. ఏ మాట? రేపు మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఏ? అందరూ బయటికి వెళుతున్నారు. ఎందుకు? ఎందుకైతే నీకెందుకు? మా వాళ్ళు వెళ్ళిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చేయ్. ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకు? ఇంట్లో కూర్చొని కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు మాట్లాడుకుందాం. అంతేనా? ఇంకేం కావాలి? ఇంట్లో ఎవరు ఉండరు అంటున్నారు. మీరు నన్ను ఏమైనా చేస్తే? ఏమన్నా చేయమని హింటిస్తున్నావా? ఛీ, నేను అలాంటి దాన్ని కాదు. నేను అలాంటి వాడిని కాదులే. అయినా మనం కలిసి ఏదో ఒకటి చేసుకుంటే తప్పే ఉంది. అమ్మో, నువ్వు వయసులో ఉందిగా. నీకోసమే తెచ్చా, నీ వేలుకు పెట్టనా? అమ్మో, రింగు తొడిగితే లగ్గమైనట్టు కదా. రేపు పెళ్ళవుతుంది కదా మనకి, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ. మరి నేను ఉంటాను. నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, నువ్వు నాకేమి ఇవ్వవా? రేపిస్తాను, అర్థం చేసుకో. సరే మళ్ళీ, బాయ్. బాయ్. అమ్మా, రేపు ఇంటికి రమ్మంటున్నాడు. ఇంట్లో ఎవరు ఉండరంట. విన్నావే, పుంజు కోతకొచ్చింది, కోసుకొని తినాలి. ఉంగరం ఇచ్చాడా? అర్థమైనా ఉండదు. ఉంగరాదేముంది, రేపు ఆ పుంజుని బొంగరంలా తిప్పేద్దాం. రేపు మార్నింగ్ కల్లా మేము వచ్చేస్తామన్నయ్య. తప్పకుండా వస్తామన్నయ్య. సరే సరే, మేము వస్తున్నామని మంగకు చెప్పు. సరే అన్నయ్య, బాయ్, ఉంటాను.
నువ్వు ఆ పిల్లగానికి తెగ నచ్చినావే మళ్ళీ. అందుకే నీకు మొన్న చీర ఇచ్చినాడు, ఈరోజు ఉంగరం ఇచ్చినాడు. మరీ ఆడాళ్ళంటే మొహం మార్చినట్టున్నాడమ్మా. వాళ్ళు ఎలాగుంటే నీకెందుకే? ఎలాగోలా నువ్వు ఇంటి కోడలు అయిపోవాలా. అవునే, రాక రాక మంచి అవకాశం వచ్చినది. ఆ పిల్లగాన్ని ఎడమ్మాక. నా వల్ల పడ్డాడమ్మా, ఎక్కడికి పోతాడు?